దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించడానికి మమ్మలను మీ గృహాలలోనికి ఆహ్వానించినందుకు మీ అందరికి కూడా మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనము మూలవాక్యంగా మనము చదువుకుందాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. అపోస్తులుడైన పౌలు తిమోతికి లేఖ వ్రాస్తూ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను తెలియచేస్తూ ఉన్నాడు. ఈ వచనాన్ని ప్రారంభిస్తూ దైవజనుడా అని సంబోధిస్తూ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట తెలియజేస్తూ పౌలు నేటి సంఘానికి కూడా తెలియచేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ప్రేమను, నీతిని, భక్తిని, విశ్వాసమును, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనండి అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే వీటిని సంపాదించుకోవాలి అంటే మొట్టమొదట అంటున్నాడు, నీవైతే వీటిని విసర్జించి, కొన్నింటిని విసర్జించవలసినటువంటి వారుగా ఉన్నారు. వాటిని విసర్జించవలసినటువంటి వాటిని ఏవైతే దేవునికి ఇష్టం కానటువంటివిగా ఉన్నాయో, ఏమైతే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయో, దేవుని యొక్క ఆలోచనకు ఏవైతే అంగీకారంగా లేకుండా ఉన్నాయో వాటిని విసర్జించాలి అని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. వాటిని విసర్జించి మొట్టమొదటగా తెలియజేయబడినటువంటి రీతిగా నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుము అని అంటూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, వాటిని సంపాదించుకొనుము అని తెలియచేసి ఆ మాటను అంతటితోటి వదిలివేయటం లేదు, కానీ వాటిని సంపాదించుకొనుటకు ప్రయాసపడుము అని అంటూ ఉన్నాడు. అంటే నీతిని మనము కలిగి ఉండాలన్నా, భక్తి కలిగి ఉండాలన్నా, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము, ఈ 6 అంశాలు మనము కలిగి ఉంటున్నాము అని అనుకుంటూ ఉన్నాం. కానీ పౌలు అంటున్నాడు, వాటిని సంపాదించుకోవాలంటే ప్రయాసపడాలి అని అంటూ ఉన్నాడు. మొట్టమొదటగా కొన్నింటిని విడిచి పారిపోము, విసర్జించండి అని అంటున్నాడు. విసర్జించడము అంటే వాటిని విడిచిపెట్టడం అని మాత్రమే కాదు, కానీ వాటిని విడిచి పారిపోము అని క్రింద అక్కడ ఫుట్నోట్లో తెలియజేయబడతా ఉన్నది. ప్రియమైన వారలారా, కొన్నింటిని విడిచిపెట్టాలి. ఈ 6 అంశాలను పొందుకోవటానికి ప్రయాసపడాలి అనగా అక్కడే ఫుట్నోట్లో వ్రాయబడినటువంటి ఆ ప్రయాసపడము అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే వెంటాడుము అని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనము విశ్వాస జీవితాన్ని కలిగి ఉంటున్నాం అనుకుంటున్నాము, నీతిని కలిగి ఉంటున్నాము అనుకుంటున్నాము, అలానే సాత్వికము, ఓర్పు, ప్రేమ, భక్తి ఇవి కలిగి ఉంటున్నాం అనుకుంటున్నాం. కానీ అవి మనము అనుకుంటున్నటువంటి రీతి కాదు, కానీ యేసయ్య ఉద్దేశములో వీటి అర్థం ఏమై ఉన్నదో వాటిని మనము కలిగి ఉండాలంటే తప్పకుండా మనము ప్రయాసపడాలి. వాటిని పొందుకోవటానికి వాటిని వెంబడించాలి, వెంటాడాలి. మనం వెంటాడితేనే అవి మనకు లభించేటువంటివిగా ఉన్నాయి. మనం వెంటాడకపోయినట్లయితే అవి మనకు లభించవు. ప్రియమైన వారలారా, అంటే ఆ నీతిని సంపాదించుకోవటానికి, భక్తిని సంపాదించుకోవటానికి, విశ్వాసమును మనము కలిగి ఉండటానికి, ప్రేమను కలిగి ఉండటానికి, ఓర్పును కలిగి ఉండటానికి, సాత్వికమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలంటే మనము ప్రయాసపడాలి. ప్రభువునందు ప్రయాసపడితేనే వీటిని మనము కలిగి ఉండగలం. లేకపోయినట్లయితే మనము ఈ లోకంలో కలిగి ఉంటున్నాం వాటిని అని అనుకొని భ్రమపడుతున్నామేమో, కానీ వాస్తవముగా మనం ప్రయాసపడకుండా వాటిని మనము కలిగి ఉండలేం.
ప్రియమైన వారలారా, ఈ లోకంలో అనేకమైనటువంటి వాటిని సంపాదించుకోవడానికి మనుషులు పరిగెత్తుతూ ఉన్నారు. అనేకమైనటువంటి వాటిని, అశాశ్వతమైనటువంటి వాటిని, అవి నిత్యము నిలవనటువంటి వాటిని అవి సంపాదించుకోవటానికి ప్రజలందరూ కూడా పరిగెత్తుతూ ఉన్నారు. ఆయా ప్రాంతాలకు, దూర ప్రాంతాలకు, ఎక్కడెక్కడికో వెళ్ళి వాటిని సంపాదించుకోవటానికి, డబ్బును సంపాదించుకోవటానికి, తెలివిని సంపాదించుకుందామని పరిగెత్తుతూ ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నటువంటి రీతిగా అవసరమైనటువంటి వాటిని సంపాదించుకోవటానికి వెళ్ళలేనటువంటి వారుగా ఉంటున్నారు. దూర దేశాలకు వెళ్తూ ఉన్నారు. కానీ పౌలు అంటున్నాడు, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించు అని తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ పౌలు ఆ యొక్క మనం చదువుకున్నటువంటి మూలవాక్యానికి ముందు వచనాల్లో చూసినట్లయితే ధనమును గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ధనము సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ధనమును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసి వారు అనేక మంది విశ్వాసము నుండి తొలగిపోయేటువంటి వారుగా ఉన్నారు, నానా బాధలు అనుభవిస్తున్నటువంటి వారుగా ఉన్నారని ఆ పై వచనాల్లో, ముందు వచనాల్లో తెలియజేయబడతా ఉన్నది. అందువలన దానిని సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయవద్దు, వాటిని విసర్జించండి అని అంటున్నాడు. అయితే మనము ఈ తెలియజేయబడినటువంటి ఈ 6 అంశాలలో ఏది సంపాదించుకోవాలన్నా కూడా మనము ప్రయాసపడాలి. దానికంటే ముందుగా నీవు ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దానిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతూ ఉన్నావో దానిని విసర్జించటం లేదు. విసర్జించేటువంటి వారుగా ఉండి మొట్టమొదటగా వాటిని విసర్జించి దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటిని సంపాదించడంలో ఆ ప్రయాస మానివేసి అప్పుడు ఈ 6 అంశాలను సంపాదించుకోవడానికి ప్రయాసపడాలని లేఖనము తెలియజేస్తూ ఉంది. ప్రియమైన వారలారా, మొట్టమొదటగా మనము కొన్ని అంశాలను ఈ దినాన మనము ధ్యానం చేసుకొని మిగిలినటువంటి వాటిని వచ్చే వారం మనము ధ్యానంలోనికి వెళదాం. మొట్టమొదటగా పౌలు తెలియచేసినటువంటి ఈ మూలవాక్యంలో నీతిని గురించి ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 9వ వచనంలో అపోస్తులుడైనటువంటి పౌలు తెలియచేసినటువంటి మాట ఏమిటంటే, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును అని మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు తను ఏమి సంపాదించుకున్నాడో తెలియజేస్తూ ఉన్నాడు. తాను సంపాదించుకున్నటువంటి ఆ నీతి దేనిని బట్టి సంపాదించుకున్నాడో, ఆ నీతి యొక్క విలువ ఎలా ఉంటుందో, దానివల్ల పౌలు ఏమి పొందుకున్నాడో ఈ విషయంని ఈ యొక్క వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక. మొట్టమొదట పౌలు ధర్మశాస్త్ర మూలముగా నీతిని సంపాదించుకున్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రం విషయంలో ఎంతో ప్రావీణ్యత కలిగినటువంటి వాడుగా పౌలు ఉన్నాడు. గమలియేలు పాదముల యొద్ద కూర్చొని ధర్మశాస్త్రమును క్షుణ్ణముగా నేర్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, అలా చేస్తూ పౌలు అనుకుంటున్నాడు నేను నీతిని సంపాదించుకున్నాను అని అంటున్నాడు. కానీ ఒకానొక సమయంలో యేసుక్రీస్తు వారిని పౌలు రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిజం పొందిన మీదట పౌలు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటంటే, ఈ ఫిలిప్పీ సంఘానికి లేఖ వ్రాసు పౌలు తెలియజేస్తూ ఉన్నాడు, ధర్మశాస్త్ర మూలమైనటువంటి నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలననైనటువంటి నీతి. యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా ఏ నీతి అయితే ఉన్నదో ఆ నీతి, అంటే ఆ నీతిని గురించి ఇంకా ఏమని నిర్వచిస్తూ ఉన్నాడంటే, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై. విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించేటువంటి నీతి కలిగినటువంటి వాడిగా నేను ఉన్నానని పౌలు ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, పౌలు పొందినటువంటి నీతి ఎలా ఉన్నది అంటే, విశ్వాసమును బట్టి దేవుడు పౌలుకి ఆ నీతిని ఇచ్చాడు అని లేఖనం తెలియజేస్తూ ఉంది. అంటే మనము నీతిని పొందుకోవాలి అంటే చాలామంది అనుకుంటారు ఈ లోకంలో దాన ధర్మాలు చేయటం ద్వారా నీతిని సంపాదిస్తున్నామని అనుకుంటూ ఉంటారు. కానీ పౌలు అంటున్నాడు విశ్వాసమును బట్టి
దేవుడు నాకు అనుగ్రహించినటువంటి నీతి. దేవుని యందు పౌలు చూపించినటువంటి విశ్వాసమును బట్టి తండ్రి అయినటువంటి దేవుడు ప్రభువారు పౌలుకి నీతిని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనము దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మనకు నీతిని అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. అటువంటి నీతిని నీవు పొందుకొని ఉన్నావా? ఆ నీతిని మనము పొందుకోవాలి అని పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి లేఖను వ్రాయిస్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత వచనంలో మనము చూసినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఏ ప్రభువునందు పౌలు విశ్వసించి ఉన్నాడు, ఏ ప్రభువైతే పౌలుకు నీతిని అనుగ్రహించి ఉన్నాడు, ఆ ప్రభువు ఏం చేస్తున్నా అంటే విశ్వసించు ప్రతివానికి, ఎవరైతే యేసయ్య యందు విశ్వాసమును కలిగి ఉంటారో, ఎవరైతే ప్రభువునందు విశ్వాసమును కలిగి ఉంటున్నారో వారందరికీ కూడా నీతి కలగటానికై ప్రభువారు ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేసినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్తలో ప్రభువారు అంటున్నారు, నేను ధర్మశాస్త్రమునైనను ప్రవచనములనైనను నేను కొట్టివేయటకు రాలేదు, కానీ వాటిని నెరవేర్చుటకే నేను వచ్చి ఉన్నానని ప్రభువు మాట్లాడి ఉన్నారు. ప్రభువు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతా ఉన్నారో, ప్రభువునందు ఎవరైతే విశ్వాసమును కలిగినటువంటి వారుగా ఉన్నారో వారికి నీతిని ప్రభువు కలిగిస్తూ ఉన్నారు. వారు చూపిస్తున్నటువంటి విశ్వాసమును బట్టి క్రీస్తు వారికి నీతిని అనుగ్రహించేటువంటి వారుగా ఉన్నారు. అటువంటి నీతిని మనము పొందుకోవాలి. చూడండి, లేఖనంలో మనం చూసినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో మనము చదువుకున్నట్లయితే, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ప్రియమైన వారలారా, నీతి కలగటానికి దేవుని యందు విశ్వాసం ఉంచాలి అని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. అలానే రోమా సంఘానికి వ్రాసినటువంటి మరొక ఈ లేఖలో కూడా పౌలు తెలియజేసినటువంటి మాట ఏమిటంటే, యేసు ప్రభువని నీ నోటితోటి ఒప్పుకోవాలి. చాలామంది యేసుని గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు అంటే ప్రేమామయుడని చెప్తా ఉన్నారు, యేసుక్రీస్తు అంటే దయామయుడని నోటితోటి ఒప్పుకుంటా ఉన్నారు. అనేక మంది యేసుక్రీస్తు అంటే ఒక గొప్ప బోధకుడు, ఆయన ప్రజలను ఎంతగానో ప్రేమించినటువంటి వాడు అని రకరకాలుగా నిర్వచనాలు తెలియజేస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు రక్షకుడు, నన్ను రక్షించేవాడని నోటితోటి ఒప్పుకోలేకుండా ఉంటూ ఉన్నారు. ప్రియమైన వారలారా, ఆయన ఒక గాంధీ మహాత్మునిలాగే ప్రభువారు కూడా ఒక మహాత్ముడు అంటూ ఉన్నారు, కరుణామయుడు అని చెప్పేసి ఒక పేరు పెడుతూ ఉన్నారు. కానీ యేసు రక్షకుడు అని నోటితోటి ఒప్పుకోలేకపోతా ఉన్నారు. కానీ లేఖనము తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, యేసు ప్రభువని నీ నోటితోటి ఒప్పుకోవుని మనము యేసయ్యను మన రక్షకునిగా మనము అంగీకరించి మన నోటితోటి బహిరంగంగా మనము సాక్ష్యం చెప్పగలిగినటువంటి వారంగా మనము ఉండాలి. ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని ఈ దినాలలో అనేకమైనటువంటి రుజువులు, సాక్ష్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అనేక మంది చనిపోయారు, సమాధి చేయబడ్డారు. ఈ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి వారందరూ కూడా ఎంతోమంది చనిపోయి ఉన్నారు, ఎంతోమంది సమాధి చేయబడ్డారు. ప్రపంచాన్ని పరిపాలన చేసినటువంటి అలెగ్జాండర్ ద గ్రేట్ అని పేరు పొందినటువంటి గ్రీకు వీరుడుగా ఉన్నటువంటి అలెగ్జాండర్ చనిపోయాడు. కానీ అలెగ్జాండర్ సమాధి ఉన్నది, కానీ ఆ సమాధిలో అలెగ్జాండర్ దేహము అలానే ఉండిపోయాయి. అనేక సమాధులు ఉన్నాయి, అలానే ఎంతో గొప్పవారి యొక్క సమాధులు ఉంటూ ఉన్నాయి. కానీ యేసయ్య సమాధి మాత్రమే ఖాళీ సమాధిగా ఉన్నది. కారణం ఏంటంటే, దేవుడు మృతులలో నుండి యేసును సజీవునిగా లేపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు యేసుని సమాధిలో నుండి, మృతులలో నుండి లేపెనని నీ హృదయములో విశ్వసించిన ఎడల, యేసయ్యను లేపి ఉన్నాడని నీ హృదయంలో విశ్వాసమును కలిగి ఉండాలి. ఆ విశ్వాసముతోటి యేసు దేవుడని నీ నోటితోటి, రక్షకుడని నోటితోటి ఒప్పుకొని ఎడల నీవు రక్షించబడదు. నీవు రక్షించబడాలి అంటే, ఆ నీతిని నువ్వు కలిగి ఉండాలంటే అటువంటి రీతిగా ప్రయాసపడాలి. ఈ లోకరీతిగా
మనం అనుకుంటున్నటువంటి నీతి మనకు ఏమీ ప్రయోజనం కాదు, కానీ దేవుడు అనుగ్రహించేటువంటి నీతి మనకు ప్రాముఖ్యమైనది. ఆ నీతిని దేవుని ద్వారా ఆ నీతి పొందుకోవాలంటే మనము ప్రయాసపడాలి. ప్రయాసపడకపోతే దానిని మనము సంపాదించుకోలేం, ప్రయాసపడకపోతే దానిని మనము పొందుకోలేం. అందుకే పౌలు అంటున్నాడు, నీ వెంటాడైనా ఆ నీతిని సంపాదించుకోగానే దానిని విడిచిపెట్టవద్దు అని తెలియజేస్తున్నాడు. రెండవదిగా మరొక మాటను మనము ధ్యానం చేసుకుందాం. రెండవ అంశముగా భక్తిని గురించి మనము ధ్యానం చేసుకుందాం. ప్రియమైన వారలారా, పౌలు తెలియజేస్తున్నటువంటి మాట, నీతిని భక్తిని కూడా సంపాదించుకోండి, భక్తిని సంపాదించుకోవాలన్నా కూడా ప్రయాసపడండి అని తెలియజేస్తున్నారు. ఈ దినాన చాలామంది మేము భక్తి కలిగి ఉంటూ ఉన్నాం, ఇతర దేవతలను దేవుళ్ళను కాదు కానీ యేసయ్యనే మేము భక్తి కలిగి ఉంటూ ఉన్నాం, యేసయ్యని మేము వెంబడిస్తూ ఉన్నాం, మేము ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తూ ఉన్నాం, సమయానికి వెళ్తూ ఉన్నాం, మా దశం భాగాలు ఇస్తూ ఉన్నాం, ప్రత్యేక కానుకలు ఇస్తూ ఉన్నాం, మా ఇంట్లో మేము కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటూ ఉన్నాం, అనేక మీటింగ్స్కి వెళ్తూ ఉన్నాం, ఎక్కడ జరిగినా వెళ్తూ ఉన్నాం, మేము భక్తి కలిగి ఉంటున్నాం అని అనుకుంటూ ఉన్నాం. అయితే పౌలు ప్రయాసపడి సంపాదించుకోమన్నటువంటి ఆ భక్తి, మీరు అనుకుంటున్నటువంటి భక్తి ఒకటేనా? అయితే పౌలు సంపాదించుకోమంటున్నటువంటి ఆ భక్తి అది ఏంటో మనము వాక్యం ద్వారా పరిశీలన చేద్దాం. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయము 7-8 వచనాలలో మనము ధ్యానం చేసుకున్నట్లయితే, అపవిత్రములైనటువంటి ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఇక్కడ కూడా పౌలు తిమోతికి వ్రాస్తూ అంటున్నాడు, ముసలమ్మ ముచ్చట్లు అవి ఎలాంటివని అంటున్నా అంటే అపవిత్రమైనటువంటి వాటిని విసర్జించాలి. దేవుని సన్నిధిలో భక్తి కలిగి ఉంటూ ఉన్నటువంటి సమయంలో అపవిత్రమైనటువంటి వాటిని, అవి ఏమైనా సరే, అవి ఎంత గొప్పగా ఈ లోకరీతిగా కనిపించినా సరే వాటన్నింటినీ విసర్జించాలి. వాటిని విసర్జించి ఏం చేయాలంటే దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. దేవుని సన్నిధిలో ఆ భక్తి విషయంలో ఎలా ఉండాలంటే సాధకము చేసుకోవాలి, ప్రయాసపడాలి. ఎలా సాధకము చేసుకోవాలంటే రోజు ట్రైనప్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఈ మాటల గురించి తెలియచేయబడతా ఉంటుంది. మనము ట్రైనప్ అవ్వాలి అంటే అది ఒక రోజులో అయ్యేటువంటిది కాదు. ప్రతిదినము ఆ దైవభక్తి విషయంలో సాధకము చేసుకొనబడినటువంటి అనుభవంలో మనము కలిగి ఉండాలి. ఇంకా మనము చూసినట్లయితే 8వ వచనంలో, శరీర సంబంధమైన సాధకము కొంచెము మచ్చుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానంతో కూడినదైనందున అన్ని విషయముల్లోనూ ప్రయోజనకరమగును. మనము దేవుని సన్నిధిలో ఈ భక్తిని మనము కలిగి ఉంటే అది ఎలా ఉంటుంది? శరీర సంబంధకమైనటువంటి సాధకము ట్రైనింగ్ అనేటువంటిది అది ఎలా ఉంటుందంటే కొంచెము మచ్చుకే అది మనకు ప్రయోజనం, కొంచెం వరే దానివల్ల ప్రయోజనం. కానీ మనము దేవుని యొక్క సన్నిధిలో భక్తి కొరకు చేసేటువంటి ఆ దైవ భక్తి విషయంలో చేసేటువంటి ఆ సాధకము అది ఇప్పటి జీవం విషయంలోనూ అంత మాత్రమే కాదు కానీ రాబోవు జీవం విషయంలో కూడా అది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే కేవలము మన జీవితము ఈ లోకములో ఇంతటితోటి ముగిసిపోయేటువంటిది కాదు. మనకు ఒక సమయం అనేటువంటిది రాబోతా ఉన్నది. ఈ లోక జీవితము ముగించబడిన తర్వాత పరలోకములో దేవుని యొద్ద మన జీవము అనేటువంటిది ప్రారంభమవుతుంది. అయితే ఆ రాబోయేటువంటి జీవం విషయంలో కూడా ఆ భక్తి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి ఆ భక్తి ప్రయోజనకరముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అటువంటి భక్తిని మనము కలిగి ఉండాలి. లేఖనంలో మనము చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు, ఇట్టివారికి విముఖుడవై ఉండుము. పౌలు ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని
తెలియజేస్తూ ఉన్నాడు. ఆ పై వచనాలలో కొంతమంది ఉంటూ ఉన్నారు, గర్వముతో ఉన్నటువంటి వారు, మూర్ఖులు, దేవుని యొక్క మాటలను విననటువంటి వారు, విన్నా కూడా అనుసరించినటువంటి వారు, వారందరిని గురించి పై వచనాల్లో తెలియచేయబడి ఉంది. అయితే పౌలు ఏమంటున్నాడు, వారందరూ ఎలా ఉన్నారు అంటే పైకి వారు ఎలా ఉన్నారంట, భక్తి కలిగినటువంటి వారుగా ఉండి దాని యొక్క శక్తిని ఆశ్రయించినటువంటి వారుగా ఉన్నారు. అయితే దానిని బట్టి పౌలు ఏమంటున్నా అంటే వారైతే ఎలా ఉన్నారంటే పైకి భక్తి కలిగినటువంటి వారుగానే ఉన్నారు, కానీ ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించినటువంటి వారుగా ఉన్నారు. ఆ భక్తిలో ఉన్నటువంటి ఆ శక్తి మీద ఆధారపడనటువంటి వారుగా వారు ఉన్నారు. అయితే మీరు అలా ఉండవద్దు, నీవు అలా ఉండవద్దు తిమోతి. అలాంటి వారికి నీవు ఎలా ఉండాలంటే విముఖుడవై ఉండు, వారికి దూరంగా ఉండు, వారికి వ్యతిరేకంగా ఉండు. అంటే ఎలా ఉండాలని అర్థం, దాని అర్థము ఎలా ఉండాలని పౌలు కోరుకుంటున్నాడంటే భక్తికి, ఏ భక్తినైతే నువ్వు కలిగి ఉన్నావో ఆ భక్తిని, దాని శక్తిని ఆశ్రయించేటువంటి వాడవుగా ఉండాలి. అయితే మొట్టమొదటగా నీవు కలిగి ఉన్నటువంటి భక్తికి శక్తి ఉన్నదని నీవు గుర్తించాలి. ప్రియమైన సహోదరుడి, సహోదరుడా, నీవు మొట్టమొదటగా ఆ భక్తికి శక్తి ఉన్నది అని గుర్తుంచుకోవాలి. నీవు ఏ దేవుని యందైతే భక్తిని కలిగి ఉన్నావో ఆ దేవుడు సజీవుడైనటువంటి వాడు, యేసయ్య శక్తి కలిగినటువంటి వాడు. అటువంటి శక్తి కలిగినటువంటి దేవుని యందు నేను భక్తిని కలిగి ఉన్నానని నీవు గుర్తించినట్లయితే ఆ శక్తిని నువ్వు ఆశ్రయిస్తావు. ఆ భక్తిలో నుండి నీవు తొలగిపోకుండా విశ్వాసముతోటి ఆ భక్తిలో కొనసాగుతూ ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో నీవు ఆ భక్తిని, భయముతో కూడినటువంటి భక్తిని కలిగి ఉండాలి. యెహోవా యందలి భయము పవిత్రమైనది అని లేఖనాలు తెలియజేస్తావు. అటువంటి పవిత్రమైనటువంటి భయముతో కూడినటువంటి భక్తిని నీవు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించేటువంటి వాడుగా ఉన్నాడు. అంతేగాని మనము మందిరానికి వెళ్ళటం మాత్రమే కేవలం భక్తి అనుకుంటే పొరపాటు. ఇలాగా అపవాది అనేక రీతులుగా మిమ్మలను మోసం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఒకవేళ మీరు ఇంకా అట్టి రీతిగానే ఉంటూ ఉన్నట్లయితే ప్రియమైన వారులారా, మీ భక్తి సరి అయినది కాదని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా లేఖనము హెచ్చరిస్తూ ఉంది. మీరు సరి అయినటువంటి భక్తిని కలిగి ఉండాలంటే మీరు ప్రయాసపడాలి. మనం ప్రయాసపడకపోయినట్లయితే ఈ భక్తిని మనము కలిగి ఉండలేం. అటువంటి ప్రయోజనకరమైనటువంటి శక్తివంతమైనటువంటి భక్తిని నీవు కలిగి ఉన్నావా? ఆ భక్తి కలిగి ఉండాలంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా సంఘానికి ఏ మాట అయితే తెలియజేస్తూ ఉన్నాడో ఆ భక్తి కలిగి ఉండాలంటే నీవు ప్రయాసపడాలి. చివరిగా మరొక మాట మనము చదువుకుందాం, విశ్వాసమును గురించి మనము ధ్యానం చేసుకుందాం. ప్రియమైన వారులారా, ఈ 6 అంశాలలో మనము ప్రయాసపడి సంపాదించుకోవాల్సినటువంటి మరొకటి విశ్వాసం. ఈ విశ్వాసము ఆత్మఫలములో ఒక అంశముగా మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ విశ్వాసమును మనము సంపాదించుకోవడానికి ప్రయాసపడండి అని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు మనము దానిని సంపాదించుకోవాలి అంటే విశ్వాసము నుండి అనేక మంది తొలగిపోతూ ఉన్నారు, విశ్వాసము నుండి అనేక మంది దూరమైపోతూ ఉన్నారు. చాలామందిలో దేవుని మీద విశ్వాసం ఉంటుంది, కానీ అది ఎలాంటి విశ్వాసం అంటే అల్ప విశ్వాసము. ప్రభు అంటున్నారు, అల్ప విశ్వాసులారా అని అంటున్నారు. ప్రభువారు దోణిలో ఉన్నటువంటి సమయంలో, శిష్యులు దోణిలో ఉన్నటువంటి అదే సమయంలో, సముద్రము అలలు రేపబడినటువంటి సమయంలో ఆ దోణి మీద నీరు కొట్టబడతా ఉన్నప్పుడు, తుఫాను చెలరేగినప్పుడు ప్రభువారితో వారు అంటున్నారు, ప్రభువా మేము నశించిపోతూ ఉన్నాం అని ప్రభువారితోటి వాళ్ళు అంటున్నారు. యేసయ్య వారితోనే ఉన్నారు, కానీ యేసయ్య చేసిన అద్భుతాలు చూశారు, కానీ మేము నశించిపోతూ ఉన్నామని అంటున్నారు. అయితే ప్రభు లేచి ఆ సముద్రాన్ని, గాలిని గద్దించినప్పుడు అవి నిమ్మళమాయెను. అవి నిమ్మళమైన ప్రభు అంటున్నారు, అల్ప విశ్వాసులారా అని వారిని పిలుస్తున్నారు. తన శిష్యుల్ని, వారినే ప్రభు ఆ మాట అంటే మనము విశ్వాస విషయంలో కొదువుగా ఉన్నట్లయితే ప్రభు మనల్ని ఇలాగే పిలుస్తారు. అల్ప విశ్వాసులారా అని మనలను సంబోధిస్తారేమో. మిమ్మలను మీరు కలిగినటువంటి విశ్వాసము అది అల్పమైనటువంటిదిగా ఉంటే ప్రభు మిమ్మల్ని అల్ప విశ్వాసులారా అంటే మీరు భరించలేరు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మీరు ఎలా ఉండాలంటే విశ్వాసము, అధికమైన విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలి. ఒక శతాధిపతి వచ్చి ప్రభువారి వద్దకు వచ్చి అంటున్నారు, అయ్యా నా దాసుడు ఇంట్లో పక్షవాయుతో బాధపడుతూ ఉన్నాడు, మీరు
ఒక్క మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు అని ఆ యొక్క శతాధిపతి తెలియజేస్తారు. 100 మంది సైన్యం మీద ఉన్నటువంటి అధికారం కలిగినటువంటి వ్యక్తి శతాధిపతిగా ఉన్నాడు. అయితే ప్రభు అంటున్నారు, పద నేను మీ ఇంటికి వస్తానంటే అంటున్నాడు, అయ్యా మీరు మా ఇంటికి రావాల్సినటువంటి అవసరం లేదు, నేను అందుకు యోగ్యుడను కాను, మీరు ఇక్కడ నుండి ఒక్క మాట పలికితే అక్కడ నా దాసుడు స్వస్థపరచబడతాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలీయులలో కూడా ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు అని అతనికి కలిగినటువంటి ఆ శతాధిపతికి కలిగినటువంటి విశ్వాసమును గురించి ప్రభువు మాట్లాడుతున్నారు. అటువంటి అధికమైనటువంటి విశ్వాసము మనము కలిగి ఉండాలి. ప్రభువా మాకు ఆ విశ్వాసము దయచేయండి నాయన అని ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి. పౌలు లేఖ వ్రాస్తూ అంటున్నాడు, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడండి, అనగా వెంటాడండి అంటూ ఉన్నారు. మీరు మీ ప్రయాస దేని కొరకు ఉన్నా కూడా వాటన్నింటినీ విడిచిపెట్టండి, వాటన్నింటినీ విసర్జించండి, వాటన్నింటినీ విడిచి పారిపోండి. ఈ లోకములో ఉన్నటువంటి ఆశలన్నింటినీ విడిచి పారిపోండి. కానీ మీరు వెంటాడవలసినది ఏమిటంటే నీతిని సంపాదించుకోవటానికి, భక్తిని సంపాదించుకోవటానికి, విశ్వాసాన్ని సంపాదించుకోవటానికి ఎంత ప్రయాసపడితే అంత ఆశీర్వాదకరమైన జీవితాన్ని ప్రభువు మీకు అనుగ్రహిస్తారు. ఎందుకంటే ఇవి మనము కలిగి ఉండటం ద్వారా మనము అలంకరించబడతాం. దేవుడు యేసుక్రీస్తు వారు 2వ రాకడలో ఆయన పెండ్లి కుమారుడుగా వస్తూ ఉన్నటువంటి సమయంలో నిన్ను చూసి, సంఘాన్ని చూసి ఆయన ఆకర్షించబడతాడు. ఆ ఆకర్షించబడేటువంటి వారిలో అటువంటి రీతిగా నువ్వు కూడా ఆ వధు సంఘంలో ఒకరిగా ఉండాలనేటువంటిది ప్రభు యొక్క ఉద్దేశం. అందుకోసమే వాటిని పొందుకోండి, ఆ నీతిని సంపాదించుకోండి, భక్తిని సంపాదించుకోండి, విశ్వాసాన్ని కలిగి కాపాడుకోవలసినగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా నాయన ప్రభువా, పౌలు తెలియజేసినటువంటి రీతిగా పౌలు ద్వారా మీరు మాట్లాడుతూ ఉన్నారు నాయన. మీ మాటకు వ్యతిరేకముగా ఉన్న ప్రతి ఒక్కదానిని విడిచిపెట్టి నాయన దూరముగా పారిపోవటానికి మా మనసులో ప్రభువా ఆలోచన దయచేయండి నాయన. అపవాది క్రియలన్నింటినీ తరిమి కొట్టడానికి కృప చూపించండి నాయన. తెలియజేయబడినటువంటి 6 అంశాలలో మొట్టమొదటగా 3 అంశాలు ఈ దినాన మీరు మాతో మాట్లాడారు. ఆ నీతిని ప్రభువా నాయన, మీరు కలిగినటువంటి నీతిని మేము కలిగి ఉండడానికి కృప చూపించండి. మీరే రక్షకుడని మా నోటితోటి ఒప్పుకొని ప్రభువా నాయన మేము రక్షణ పొందడానికి కృప చూపించండి నాయన. ప్రభువా మా రక్షణను కొనసాగించడానికి శక్తిని దయచేయండి, భక్తిని దయచేయండి. మీరు నాయన ప్రభువా కోరుకునే భక్తి మాలో ఉండడానికి కృప చూపించండి నాయన. ఈ బిడ్డల్లో ప్రభువా మీరు అటు రీతిగా జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారందరినీ మీరు తాకండి నాయన. సంపూర్ణమైన విడుదల దయచేయండి నాయన. ప్రభువా ఫోన్ చేస్తున్నటువంటి వారిని మీరు దీవించండి ప్రభువా నాయన. మీరు వారి కుటుంబాలలో మీ కార్యాలను జరిగించండి నాయన. ఆయన అన్ని విషయాల్లో మీ నామానికి మహిమను తెచ్చుకొని ప్రభువా సమస్తమైనటువంటి ప్రభువా సకల ఆశీర్వాదములు మీరే అనుగ్రహించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం సదాకాలం మీకు తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీకోసం మేము అనుదినము మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకా మీ అవసరాలను బట్టి, మీ సందేహాలను బట్టి మమ్మలను ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి మాకు ఫోన్ చేయండి. మీ అవసరతల కొరకు మేము ప్రార్థిస్తాం. అందరికీ వందనాలు.